ఆ, ఇల్లు చాలా అద్భుతంగా కట్టిర్రు. నేనేమని చేస్తే అద్భుతంగానే ఉంటుంది కదా. అసలు ఇంకా లేట్ అయింది, ఎప్పుడో కట్టుకోవాలి నేను. ఆ, వ్యాపారంలో ఉంటే ఎప్పుడో కట్టుకుంటుంటే బీజేపీలోకి వచ్చి లేట్ అయింది కట్టుడు. అసలు ఇంత పెద్ద ఇల్లు అపోజిషన్ మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కానీ నాకు రూపాయి అవసరం లేదు. ఆ, నేను నా జీతం 2 లక్షలు ఎంపీ. ఓకే. నేను నా సోషల్ మీడియా, నా కాల్ సెంటరు, నా ప్రజల కోసం హెల్ప్ లైను, నా సెక్రటరీలు, నాకు 25 లక్షల ఖర్చు నెలకి. నెలకెంత? 25 లక్షల ఖర్చు నాది. 25 లక్షలు ఖర్చు నా అయితే ఎంపీ ఆఫీస్కి 25 లక్షలు ఖర్చు నాది. నా జీతాలే 20 లక్షలు. ఎక్కడ రూపాయి కరప్షన్ ఛార్జ్ లేదు. నేను రాజకీయాలు రిటైర్ అయ్యే వరకు ఉండదు కూడా. కాబట్టి నేను బీజేపీలోకి వచ్చి నా ఇల్లు కట్టుకుని లేట్ అయింది. ఓకే. నేను ఎప్పుడో కట్టుకోవాలి. నేను త్యాగం చేసిన. నా భార్య, నా పిల్లలు నందగిరి ముందరు ఇల్లు సరిపోక మా డాడీ కట్టింది. నేను మా డాడీని మమ్మీని వదలకూడదు, పెద్ద మనిషి అయినరు వారు అని నేను వాళ్ళతో ఎక్కువ ఉంటుంటే. ఇవాళ అందరం కలిసి ఉంటాము. నాన్నగారు అయితే లేరు, మా అమ్మగారు ఇక్కడనే ఉంటారు.